తెస్సలోనికయ 4వ అధ్యాయము 13 నుంచి 18 మొదటి భాగం. రెండవ భాగము యోబు గ్రంథం 14వ అధ్యాయం పూర్తిగా మొదటి నుంచి. ఓకే. సహోదరులారా, నిరీక్షణ మీరు దుఃఖపడుతున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుడు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరాము. ఎన్ని వచనాలు ఇవి? ఓకే, 4 నుంచి ఇంకొకటి చదవండి. సాక్ష్యము అనేది ఒక భాగం. దేవా, మీ సన్నిధి ఇక్కడ వచ్చాను, సహాయం దయచేయి. ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. సాక్ష్య సమయం. మీరు సాక్ష్యం చెప్పడానికి మీకు సమయం ఇవ్వబడ్డది. ఎందుకంటే నేను 6వ తారీఖు 10వ నెల 2020లో నేను బీఎస్సీ మళ్ళీ జాయిన్ అయ్యాను. 6వ తారీఖు 3వ నెల 2021లో నేను మధ్యాహ్నం గుర్తు చేసుకుని వస్తున్నాను అనమాట. మధ్యాహ్నం గుర్తు చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఢిల్లీలో నేను వచ్చేస్తున్నట్టు వెంటనే ఇక్కడ అబ్బాయి జరుగుతుందని పిల్లలు పట్టి ఉన్నారు. ఇక్కడ ఈ అబ్బాయి అనుకోకుండా వెంటనే దేవుడితో చెప్తే నేను వెంటనే ఇలా చూసిన సెకండ్లో ముందు బ్యాలెన్స్ ఉంది కనుక
ఊరికే నాకు ఎక్సైట్ తగ్గేందుకు నాకు ప్రపంచం ఏమైపోయిందో నాకు తెలియదు అనమాట. తెలియకపోతే నేను ఏం చేస్తానంటే ఏ అయిపోయిందని కింద పడుతుంది ఇలా కూర్చుని ఉండిపోతే అక్కడ వచ్చేసి గొప్ప తీసుకొచ్చి పైకి ఆఫీస్ కూర్చోబెట్టేది. ఇంకా మధ్యలో మొత్తం కావాలంటే ఒక ఆయన తగిలేసి బుధవారం వచ్చిన నేను బుధవారం మాట ప్రార్థన చేస్తాను అనమాట. బుధవారం కంపల్సరీ నేను చచ్చిపోతాను. బుధవారం నేను మర్చిపోకుండా చచ్చిపోవాలి అదే కాపాడింది. కానీ 121 తారీఖు కంపల్సరీ నేను చదువుకునే ఉంటాను. 121 అనుకుంటాను, 122 తెలుస్తున్నాను. ఇంట్లో ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కరికి నడుస్తూ వచ్చేస్తుంది అనమాట. ఏ రోజు కుటుంబాలను అయితే కంపల్సరీ ఆ వాక్యం చూడకుండా అందరూ చెప్తాం అనమాట. ఆ వాక్యం నన్ను బ్రతికించింది. ఇది మొదలు నిరంతరం నేను ఆకాపడి లేకుండా నేను కాపాడాను. నిజంగా ఏమైందంటే 1 రూపాయి కూడా నేను హాస్పిటల్ ఖర్చు చేయకుండా దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా నాకు ఎంతో మేలు చేశారు. నిజంగా నా చేతి చిన్న రక్తం కూడా రాలేదు. ఈ చేయంతా ఎక్సైజ్ చేయాలి ఆమె రాణిసా కానీ దేవుడు నాకు ఏ అపాయం జరగకుండా ఆయన ఎక్కడ నన్ను కాచి భద్రపరచాడు. ఎంతగానో అద్భుతంగా వెళ్ళి అందరినీ మొత్తం తిరిగి చూస్తానంటే ఆయన గొప్ప చొప్పునే నన్ను జ్ఞాపకం చేస్తున్నారు. ఇచ్చిన సాక్షి దేవుడు. ఆకాశమందు ఆశీనుడ పాట పాడుకుని వాక్యంలోకి వెళ్దాము. ఓకే. ఆత్మ మీలో నివసించిన ఎడల సమాధిని గెలిచి యేసు ప్రభువు లేచిన విజయం కారణమేంటి? ఎంతో మంది మనకు ముందు చనిపోయారు మన గృహాల్లో. వాళ్ళు ఇప్పుడు లేచారా? మనతో ఉన్నారా? లేరు. ఎప్పుడైనా పండుగలకి జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఎంత బాధ వాళ్ళని, అరే 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 మా ఇంట్లో వాళ్ళన్న వ్యక్తి లేడని బాధపడుతుంటాం. ప్రియులారా, ఆ విషయాన్ని గురించి మరణం తర్వాత మళ్ళీ తిరిగి చూడండి, పువ్వు ఉంది. ఆ బంతి పువ్వు నువ్వు అలాగే ఎండిపోయిన తర్వాత రేకులు ఇలాగ మట్టి మీద పడేస్తే బంతి చెట్టు చచ్చిపోయింది, కానీ బంతి పువ్వులు మళ్ళీ మొక్కలు వచ్చాయి. చెట్టు నరికేశారు. చెట్టు విశాలంగా ఉండే కొమ్మలు మొత్తం అంతా ఆకులు మొద్దు కాడికి నరికేశారు. కానీ 1 నెల 2 నెలలు అయ్యేసరికి మరలా చెట్టు నన్ను నరికావు కానీ ఒరే చూడరా మళ్ళీ నేను వస్తున్నాను, చూడు నేను ఎలా చిగురించాను, మళ్ళీ నేను ఎదుగుతున్నాను రా అని చెట్టు చిగురిస్తుంది. హల్లెలూయా. బాగానే ఉంది, కానీ పువ్వు మళ్ళీ బతికింది, చెట్టు మళ్ళీ చిగురేసింది. కానీ మానవుడు మట్టిలో కప్పెడుతున్నాం. మళ్ళీ ఎవరైనా లేచారా? మళ్ళీ ఆ జీవితము తర్వాత ఎప్పుడైనా వాళ్ళని చూస్తామా? అదే ఆఖరువా? ఏమండి, ఈ ప్రశ్నలు యోబు గారు ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో
యోబు గారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి అడుగుతున్నాడు, ఓ దేవుడా, పువ్వు మళ్ళా బతుకుతుంది, చెట్టు మరలా చిగిరేస్తుంది, కానీ నరుడు రమ్మనుడు పిలుస్తున్నావు, అస్సలు పైకి రావట్లేదు, చూడటం లేదు. అంతేనా? అయ్యా నువ్వెక్కడున్నావు? నిన్ను చూడాలి, నిన్ను అడగాలనుకుంటున్నాను నేను. సృష్టిలో నువ్వు చేసింది ప్రతిదీ కూడా బతుకుతుంది, ప్రతిదీ కూడా రోజు మాకు కనబడుతుంది. ఒక్కసారి ఎలా కనబడుతుంది? ఇప్పుడు మనకు వెలిగించేయని ఎవరు తెలీదా మీకు? సూర్యుడు అని చెప్పకపోతున్నారు రా. ఈవేళగా నేను అడిగింది, నువ్వు బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నీకు వెలిగించాయని ఎవరు? సాయంకాలం 6-5 ఎక్కడ పోతున్నాడు ఆయన? పడమర కింద పోతున్నాడు. చచ్చిపోయాడా? ఇంకా రాడా? మళ్ళీ తెల్లారుతున్నా 4 గంటలకు వస్తున్నాడు. హల్లెలూయా! ఆయన అస్తమిస్తున్నాడు, మరుసటి రోజు ఉదయం వస్తున్నాడు. చంద్రుడు కూడా రాత్రి ఈయనకి ఎందుకు వెళ్తున్నాడు? చంద్రుడు పైకి వస్తున్నాడు, తెల్లవారులు వెన్నెలిస్తున్నాడు. తెల్లవారుతో మళ్ళీ కనపడట్లేదు, మళ్ళీ రాడాయన. మళ్ళీ సాయంత్రం రాత్రి ఆయన వస్తున్నాడు, పగలేమో సూర్యుడు వస్తున్నాడు, నక్షత్రాలు ఉంటున్నాయి. సృష్టి యావత్తు కూడా మళ్ళా బతుకుతుంది. అబ్బా, కానీ మనిషి ఒక్కడే మట్లను మేము కప్పెడేస్తున్నాం, మాట్లాడలేదు తండ్రి. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలిస్తే నేను వెళ్ళి తలుపు కొట్టి, అయ్యా ఎందుకు ఇలాగ మనిషి బ్రతకట్లేదండి? వృక్షమ నరకబడిన ఎలా తిరిగి చిగుర్చునని, లేత కొమ్మలు మరలా పైకి వచ్చునని, దాని వేరు భూమిలో పాతదైపోయి అడుగు మొద్దు చీకిపోయినా నీళ్ళ వాసన కొన్ని నీళ్ళు వేస్తే చిగురుస్తుంది, కొమ్మలు పక్క నుంచి వస్తున్నాయి. అయితే నరులు మరణమై కదలలేక ఎలా పెడితే అలాగే ఉంటున్నారు. నరులు ప్రాణము పోయిన తర్వాత ఏమైపోతారండి? ఓ దేవుడా, చంద్రుడు వస్తున్నాడు, సూర్యుడు వస్తున్నాడు, పువ్వులు వస్తున్నాయి, చెట్లు వస్తున్నాయి. చెరువులో ఉండేటటువంటి నీరు ఎండిపోయి ఇంకిపోతుంది. నదిలో ఉన్నటువంటి నీరు ఎలాగైతే కనపడకుండా వేసవకాలంలో గోదావరి నీళ్లు ఇంకా ఇతర నదులన్నీ ఎండిపోతున్నాయి. మనిషి కూడా అలాగే ఇంకిపోయాడా? ఇంక రాడా? ఆకాశము గతించిపోయే వరకు ఆ నిద్రలో నుంచి చచ్చిపోవడంట్లేదు. ఈయన ఆ నిద్రలో నుంచి లేపేది ఎవరు? పాతాళంలో నన్ను దాచిన ఎంత మేలు అయ్యా, నీ కోపము చల్లారి వరకు చాటున ఉంచిన ఎడల ఎంత మేలు. నాకు ఎంతకాలమని నియమించి నన్ను జ్ఞాపకము చేసుకోవాలని నీవు కోరుచున్నావు అంటున్నాడు. చనిపోయిన తర్వాత నరులు బ్రతుకుతారా? అలాగున్నట్లయితే నాకు విడుదల కలిగిన వరకు నా యుద్ధ దినములన్నీ బట్టి అప్పుడు నీతిమంతుడైనటువంటి దేవుడు యోబు ప్రవక్త కనబడి, ఇదిగో నీ శరీరము పురుగులు పట్టి మట్టిలోనికి పోయినా సరే నా సజీవుడు, నా దేవుడు సజీవుడు. 4000 సంవత్సరముల తర్వాత యెహోవాగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి దేవుడు మట్టి శరీరముతో యేసుక్రీస్తుగా నీతిమంతుడైన మన పాపములను ఆయన మోసుకొని మనల్ని మరలా పైకి లేపుతాను సమాధిలో నుంచి. అబ్బా, ఎంత ఆదరణ! ఏమండి, మనకంటే ముందు చనిపోయిన వారి గురించి
తెచ్చుకున్నప్పుడు అప్పుడప్పుడు ఒంటరిగా పోయి నేను కొంచెం దుఃఖపడతా ఉంటాను. మా అమ్మ గురించి చాలా సంవత్సరాలు దుఃఖపడ్డాను, కానీ బుద్ధి లేనివాడా 96-100 సంవత్సరాలు బతికింది. మీ అమ్మలాగా నువ్వు బతుకు, నీకు 70-80 కూడా ఉండదేమో అంటే మాట్లాడుకుంటున్నాను. కానీ వాక్యంలో చూస్తే నీవు నా అడుగు జాడలు లెక్క పెట్టావు, నా పాపాన్ని సహింపలేక ఉన్నావు. ఎందుకు నరుడు పైకి లేవట్లేదు? పువ్వు అది మనిషికి పెట్టినట్లుగా అలాగే ఉండిపోయిందా? నువ్వు బంతి పూలు ఎండిపోయిన తర్వాత అలా మారాయి, మళ్ళీ పైకి వేస్తానే బంతి మొక్కలు. నువ్వు చెట్టు నరుకు, మళ్ళీ కొన్ని అలాగని నీటి వాసనకి పక్కనే రెమ్మలు వస్తున్నాయి, కొమ్మలు వస్తున్నాయి, బ్రతుకుతుంది. అయితే మనిషి ఎందుకు లేవట్లేదని యోగ గారు అడిగాడు. నాకు ఒక అనుమానం వచ్చింది. ఆ దేవుడు ఎవరు చెప్తారో అక్కడికి వెళ్ళి తలుపు తట్టి కారణమేటండి అంటే దేవుడు ఏమని చెప్పారు తెలుసా? పువ్వు పాపం చేయలేదు, చెట్టు పాపము చేయలేదు. అందమైనటువంటి పువ్వుల్ని ఒక ఉద్దేశం చెప్పనిచ్చాను నేను. నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు మట్టిలో తప్పెట్టి మట్టి మెట్లు పడి అయ్యో ఇక ఇంతేనా, నా కుమార్తె, నా అత్త, మా అమ్మ, మా ఇంట్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి తిరిగి లేవడం అనుకుంటుంటే దేవుడు ఏమంటున్నాడు? అదిగో అక్కడ దేవుడు పునరుద్ధానం ఉంది. అంటే ఎలాగైతే నువ్వు ఒక పెట్టావో అదే విధముగా తిరిగి పైకి లేస్తారు. అంటే అర్థమేటో తెలుసా? లోపల ఆత్మలో భూమి మీద బ్రతికినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలములో ఈ పువ్వులు, ఈ చెట్లు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అవి పాపము చేయలేరు. అందు గురించి అవి ఏం చేస్తున్నాయి? జీవించాయి, చనిపోయాయి, మళ్ళీ పైకి వచ్చాయి. మళ్ళీ పునరుద్ధానములో 4 మెట్లు: జీవించుట, చనిపోవుట, సమాధి చేయబడుట, 4వది పైకి లేచుట. పువ్వులు, వృక్షాలు, మనకి ఇక్కడ ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రియులారా అవన్నీ కూడా పైకి లేస్తున్నాయి. దేవుడు గ్రహింపు మనకి కావాలి అంటే దేవుడి మనసు మనకు కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి మన మనస్సు అమ్మా నాన్న ద్వారా దేవుడు మనకి ఏ మేలు లేదు ఈ శరీరంలో. కాబట్టి దేవుడు మన గ్రహింపుకి అయ్యి బాబోయ్ దేవుడిని నేను ఇలాగ అర్థం చేసుకోవాలని అంటావు. కొన్నిసార్లు మనుషులు చాలా కష్టమండి బాబు, దేవుడు ఎక్కడ దొరుకుతాడు అనుకుంటావు. కానీ దేవుడిని మనం చూడాలంటే సామాన్యతలు, సింప్లిసిటీ. ఏమండి, గొప్ప వాటిలో చూడాలనుకుంటాం దేవుణ్ణి, కానీ దేవుడు సామాన్యతలో, సింప్లిసిటీ. ఆయనతో విధానం ఉంది. ఏంటది? ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాటని విని ధ్యానించి ఆ ప్రకారంగా నడిచినట్లయితే, ప్రియులారా గమనించండి, చెట్టు మరలో బతుకుతుంది. చెట్టులో ఉన్నటువంటి జీవము, దేవుడు చెట్టును కొట్టినా కానీ ఏమంటే వేసవకాలంలో అలాగే ఉంటుంది చెట్టు, వర్షాకాలంలో అలా ఉంటుంది చెట్టు. కానీ నవంబరు, డిసెంబరు శీతాకాలం వస్తుందనగా చెట్టు మీద ఉన్నటువంటి ఆకులు ఏమవుతాయి? ఎందుకు పడిపోతున్నాయి ఇవి? ఈ ఆకులలో ఉన్నటువంటి రసము, ఇది ప్రాణముగా ఉన్నటువంటి పిండి పదార్థము ఎక్కడ పోతుంది? ఇదిగో శీతలం వస్తుంది, మంచు రాకముందే నువ్వు వేళరాకపోవని దేవుడు చెప్పాడు. దీనికి మనిషి చనిపోయి మళ్ళీ లేవకుండా సమాధిలో
ఎప్పుడో దేవుడు ఆఖరుని తీర్పు తీర్చడానికి లేవండాలు లేచే వరకు అలాగుండవు నువ్వు. నీకు కొత్త ఆకులు కావాలి, ఈ ఆకులు పోవాలి. నీకు ఉన్నటువంటి శీతలం ఆ మంచు నీ మీద పడితే చచ్చిపోతావమ్మా. నీలో ఉన్నటువంటి ఆకుల్లో రసం నీకుందన్నటువంటి వేళలోకి దిగుతాయి. ఎవరు చెప్పారు దీనికి? శీతలము, ప్రమాదము, చావు రాబోతుంది. నువ్వు చావు నుంచి నేను కాపాడడానికి నేను విధానం పెట్టాను. నీలో ఉన్నటువంటి పిండి పదార్థం వేళ్లలోకి పోని. ఈ ఆకుల్లో రసం ఎప్పుడైతే కిందకి వెళ్ళిందో ఆకు ఎండిపోయి డ్రై అయ్యి కింద పడుతుంది. హల్లెలూయా. అంటే చెట్టు ఏం చెప్తుంది మనకి? ఓ నేను చచ్చిపోలేదురా, జనవరిలో వసంతకాలంలో చిగురు పట్టి చెట్టు చచ్చిపోయింది అనుకున్నావా? ఆకులు పోయాయి అనుకున్నావా? ఇది కూడా కొత్తాకు ఎక్కడ దాచాడు? దానికి చావు లేదు. కారణం ఏంటి? దానికి పాపము లేదు. పువ్వుకి పాపము లేదు, అందు గురించి వాటికి చావు లేదు. సూర్యుడు, చంద్రుడు పాపము లేదు, వాటికి చావు లేదు. కానీ పాపము చేసిన వాడెవడు? మనమే. దేవుని రూపములో దేవుడు తన కొరకు చేస్తే అమ్మ చేసిన పాపము ఒక్క చిన్న మాట మార్చింది. తిను దినమన నిశ్చయముగా చచ్చదమని దేవుడు చెప్పాడు. ఎక్కడ చచ్చాడు? లోపల ఆత్మలో. అమ్మ నాన్న ద్వారా వచ్చిన ఈ శరీరము ఇది మళ్ళీ మట్టిలోనికి వెళ్ళి మన పాపములు ఆయన మీద సిలువ మీద వేసుకొని నేను వస్తాను, ఇదిగో మళ్ళీ లేపుతాను. ఎక్కడ లేపుతావయ్యా? నువ్వు అనుమానం పడద్దు. ఇదిగో ముందు నన్ను చంపేయండి అన్నాడు ఆయన. ఈ దేవాలయం పడగొట్టిన 3 రోజుల్లో కడతా అన్నాడు. 48 సంవత్సరములు కట్టిన దేవాలయం అది 3 రోజుల్లో కడతాడా? దేవాలయం అంటే ఎవరు? యేసు ప్రభువే. 48 సంవత్సరాలు కట్టింది, 3 రోజుల్లో లేపుతా అన్నాడు. ఏంటిదని అర్థం? నన్ను మీరు చంపినా తిరిగి మళ్ళీ తెల్లవారుజామని 3వ రోజున నేను పునరుత్థానములో లేస్తాను. నీవు చేసిన పాపము నేను లెక్క పెట్టను. మీ అమ్మ చేసిన, నాన్న చేసిన పాపము నీకు సంబంధం లేదు. నువ్వు చేసిన పాపానికే నిన్ను మట్టిలో పెడుతున్నాను. అందుకే ఇదిగో యుద్ధకాలము ముగిసే వరకు నా పాపములు సంచిలో వేశాము. అందుకే దేవుడు ఎక్కడున్నాడు? వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఇలాగ తలుపు తట్టి, అయ్యా ఎందుకు లేవట్లేదు మనిషి? సృష్టి యావత్తు నడుస్తుంది కదా, ఎందుకు లేవలేదు? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏమండి, బర్త్డే చాలా బాగుంటుంది, పెళ్ళి చాలా బాగుంటుంది, ప్రధానం చాలా బాగుంటుంది, పిక్నిక్ చాలా బాగుంటుంది, ఇదిగో హాస్పిటల్ ఓపెనింగ్ చాలా బాగుంటుంది, నువ్వు ఏదైనా వెళ్ళు చాలా బాగుంటుంది. కానీ ఎక్కడైనా నీ స్నేహితుడు, నీ ఇంట్లోని, ఈ లోకంలో ఎవరైనా కళ్ళు మూసి ప్రభువునందు లేకపోతే మామూలుగా నిద్రించినప్పుడు నీకు ఎలాగుంటుందయ్యా? అక్కడికి వెళ్ళినప్పుడు సంతోషించు వారి ఇంటికి నువ్వు వెళ్ళుట కంటే వద్దని చెప్పలేదు. అక్కడ నువ్వు పిక్నిక్కి వెళ్ళు, ప్రధానానికి వెళ్ళు, నువ్వు మ్యారేజ్కి వెళ్ళు, నువ్వు హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళు, నువ్వు దేనికైనా వెళ్ళి, కానీ దానికంటే ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళమని ఉంది. ప్రియులారా, ఒక అబ్బాయి ఉన్నాడు, 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి అబ్బాయి. అతని పేరు గార్నెట్. వినండి, ఒక చనిపోయేటప్పుడు, ఎందుకంటే వచ్చింది ఇస్తారు కాబట్టి, చావు మీద, మరణం మీద, తిరిగి లేవడం మీద, ఇక్కడి నుంచి పుట్టుక మీద చెప్పాను 3 నెలలు, నవంబరు, డిసెంబరు, అక్టోబరు, కొత్త సంవత్సరం జనవరి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ వచ్చే నెలలో ఈస్టర్, గుడ్ ఫ్రైడే. ఇక్కడి నుంచి మనం దేని గురించి చెప్పుకోవాలి?
అయ్యే ప్రసంగాలు చెప్పుకోవాలి కాబట్టి ఇదేటయ్యా ఎవరు చనిపోయాడు ఎవరు చచ్చిపోయిన దాని గురించి చెప్తున్నావు అనుకోవద్దు. మిగతా చెప్తుంటే చాలా బాగుంటుంది, కానీ చావు గురించి చెప్తుంటే ఎలా ఉంటుంది? భయమేసి అయ్యి బాబు ఇలాంటివి చెప్తున్నావు నువ్వు అనుకుంటావు, కానీ ఇదే ముఖ్యం నీకు. మనం కూడా చనిపోతాం. చనిపోయిన తర్వాత ఈ మనిషి ఏమవుతున్నాడు, మన ముందు ఏమయ్యారు? బైబిల్లో ఆ మరణాన్ని ఎదుర్కొన్న వాళ్ళు, ఎంతవరకు ఎదుర్కొన్న వాళ్ళు, ఎక్కడ నుంచి ఎదుర్కొన్నటువంటి వాళ్ళ గురించి ఇక్కడ మన ప్రవక్త గారు ఏ ప్రసంగం తెలుసా ఇది? ఐ ఆమ్ ద రిసరెక్షన్ అండ్ ద లైఫ్. ఐ ఆమ్ ద రిసరెక్షన్ అండ్ ద లైఫ్. పునరుద్ధానమును జీవమును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ గార్నెట్ అనేటటువంటి ఒక కుర్రాడు, ఎన్ని సంవత్సరాలు తనకి? 18 సంవత్సరాలు. నేను చెప్పింది వెంటనే అడుగుతున్నాను, ఎవరు మాట్లాడలేదు. ఎన్ని సంవత్సరాలు ఈ అబ్బాయికి? అతని పేరేంటి? గార్నెట్. బ్రహ్మయ్య గారు బ్రతుకున్నప్పుడు ఈ 18 సంవత్సరాల కుర్రాడు, ఏమండి చూడండి, ఈ 18 సంవత్సరాల కుర్రాడికి బ్రహ్మయ్య గారు మీటింగ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అమ్మ వచ్చింది, నాయన నా కుర్రాడికి పోలియో వచ్చింది. పోలియో అంటే కాళ్ళు చేతుల్లో వంకలైపోయినటువంటి అంగీకారం కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు, చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పాడని చెప్పారు. బ్రహ్మయ్య గారు వెళ్ళి ప్రార్థన చేస్తే అతను బ్రతికాడు. ప్రియులారా, ఈవేళ ఆ కుర్రాడు ఎలాంటాడు? గ్యాలంట్. ఇంగ్లీషులో గ్యాలంట్ అంటే ధీరత్వం కలిగినటువంటి యవ్వన క్రైస్తవుడు. 20 సంవత్సరాలు కూడా దాటలేదు. కానీ ప్రియులారా, తరువాత బ్రహ్మయ్య గారు ప్రార్థన చేసిన తర్వాత బాగున్నాడు. ఓసారి ఎక్కడికో వెళ్తే ఇంట్లోకి వెళ్ళాడు అన్ఎక్స్పెక్టెడ్గా. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ బ్రహ్మయ్య గారు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో అబ్బాయి, బ్రహ్మయ్య గారు వెళ్ళేటప్పటికి ఏం చేస్తున్నాడు? బైబిల్ అక్కడ ఉంది, కాళ్ళు చేతులు వంకర్లు కాబట్టి అక్కడ పరిచారం చేసేటటువంటి అమ్మాయి ఉంది. 2 చంకల కింద చెక్కలు, ఏమండి, 2 చంకల కర్రల ఆధారంతో కూర్చొని ఉన్నాడు. గార్లెనేటటువంటి అబ్బాయి అక్కడ ఉన్నాడు. వాళ్ళిద్దరూ బ్రహ్మయ్య గారు వెళ్ళేటప్పటికి ఏం చేస్తున్నారు తెలుసా? బైబిల్ చదువుతున్నారు. హల్లెలూయా. నా హృదయం కరిగిపోయింది. ఏమండి, వెళ్ళి అతని పేరు గార్నెట్, జ్ఞాపకం ఉంచుకోండి. 18 సంవత్సరాలు. ఓ ప్రశ్న వేసాడు, గార్నెట్టు ఎవయ్యా నువ్వు ఎలాగూ శంఖకర్రలతో నడ్డం, పోలియో రావడం, పాపం అందరిలాగా బయట నడవకుండా నువ్వు ఎలాగ దెబ్బ నీకు సంభవించకుండా బయటలా ఉన్నావనుకో, ఎలాగుందివయ్యా నువ్వు ఎలాగున్నావేటి అని అడిగాడు. ఏమని అడిగాడు? అయ్యో నువ్వు ఇలాగైపోయావు. ఒకవేళ బయట ఉన్నటువంటి వాళ్ళు కుర్రోళ్ళలాగా నువ్వు ఎలా వండకుండా ఉంటే ఎలా ఉండనంటావు అని నువ్వు ప్రశ్న వేశాడు. ఆయన్ని ఏసీ ఏమన్నాడు తెలుసా? ఇదిగో గార్నెట్ అనేటటువంటి పేరు కలిగినటువంటి యవనస్తుడు ఇలాగానే ఉండకుండా అందరు పిల్లవాళ్ళలాగా ఆరోగ్యం బాగుండి బైక్ నడుపుతూ ఈనాడు కుర్రోళ్ళు పిల్లలు ఎలాగైతే విచ్చలవిడిగా తిరుగుతున్నారో అలాగా నువ్వు బయట తిరిగి ఉంటే ఏ యాక్సిడెంట్లో వచ్చి నువ్వు బయట ఉన్నప్పుడు ఇక్కడ రాశారు బ్రహ్మయ్య గారు, నేను చెప్పట్లేదు, తాగి మత్తుగా ఉండి యాక్సిడెంట్లో చచ్చిపోయావనుకో ఎలా ఉంటుందయ్యా? కానీ నువ్వు అందరి పిల్లలాగా బయట తిరిగేటటువంటి నీ కాలు చెయ్యి బాగుంటే
నువ్వు డ్రింక్ వేసుకుంటావు, పిక్నిక్లకి వెళ్తావు. ఒరే బ్రదర్, నువ్వు తాగకపోతే నేను ఉండను రా అని నిన్ను అలవాటు చేసేసి నీకు తాగించారనుకో, నువ్వు యాక్సిడెంట్లో చచ్చిపోయావనుకో, చచ్చిపోయేప్పుడు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు, దేవుడి దగ్గరికి వెళ్ళవు. దానికంటే ఇదిగో నేను వచ్చేటప్పటికి బైబిల్ చదువుకుంటున్నావు, నీ చంకలో కర్రలు ఉంటే ఎవరికి కావాలరా బ్రదర్? ఓ ఎవరొస్తురా? బయట ఉన్న వాళ్ళందరికీ లేనటువంటి భాగ్యం నీకు పరిచయం చేసే పిల్ల, నువ్వు బైబిల్ చదువుకున్నారు. నా హృదయం కరిగిపోయింది. అందరు కుర్రోళ్ళగా నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు బయటకు వెళ్ళి వాళ్ళు పిక్నిక్ వెళ్ళినప్పుడు కళ్ళు, ఈత కళ్ళు, తాటి కళ్ళు, లేకపోతే బర్త్డేకి వెళ్ళినప్పుడు ఏదైనా మత్తులో తాగితే, యాక్సిడెంట్లో చచ్చిపోతే అంటే దేవుళ్ళు ఉండవు, నీకు అన్నీ బాగుంటాయి. ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, క్షేమకరములో నీతో మాట్లాడుతుని కానీ నీవు నా మాట వినని అంటివి ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. మనం అనుకుంటాం, అయ్యో అందరు పిల్లలాగా దేవుడు ఎలా చేశాడేటి, సంఖ్యకర్లేటి, మళ్ళీ పిల్లలు పెడుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటికి వెళ్ళేటప్పటికి నా హృదయం కరిగిపోయింది. ఇదిగో నువ్వు ఇలాగే పడి ఉండడం మేలు కదా, తప్పలాగి చనిపోవుడి కంటే నువ్వు జబ్బున్నా సరే నువ్వు మంచం మీద ఉండడమే మంచిది. దేవుడు నన్ను తీసుకెళ్తే నేను తీసుకెళ్తే ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయన రాజ్యంలో తీసుకెళ్తాడు. కానీ బయట కన్ను, రెక్క, కాలు అన్నీ బాగుండి సారాలాగి బయట ఈ కుర్రాడు బైబిల్ చదువుకుంటున్నాడు, ఎక్కడికి పరిగెత్తడానికి లేదు, ఇతనికి బైక్ ఎక్కడానికి లేదు, సంకకర్లు ఉన్నాయి, కష్టపడి కథల మీద లెక్కడికి వెళ్తున్నాడు, లేకపోతే కష్టపడి అలాగే 100 గజాలు 50 గజాలు దూరం అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఇదిగో ఏమన్నాడు తెలుసా? నువ్వు ఏమనుకుంటున్నావని అడిగాడు కదా ఆ కుర్రాడు. ఏమన్నాడు? అవును, ఇప్పుడు ఎలాగైతే ఇది ఉందో అలాగే ఉండని నన్ను. నువ్వు బయట వాళ్ళు కుర్రోళ్ళగా లేవంటే నేను ఇప్పుడు ఎలాగున్నానో అలాగే ఉండేవండి. యేసు మార్గమై ఉన్నాడని నేను ఎరిగానండి. దేవుడు నా గుండెల్లో ఉన్నాడని చెప్తున్నాడు. ఏమంటే నేను బయట కుర్రోళ్ళగా కారులు నడపడం, మామూలుగా ఆరోగ్యం చేస్తే తిరగకపోయినా ఏంటండి, ఇది ఇలాగే ఉంది. పరలోక రాజ్యం తర్వాత ఇంకో జీవితం ఉంది. నేను ఇలాగే ఈ సంఖ్యకర్లు ఉండవు, దేవుడు నన్ను తీసుకుంటుంది. ఆ అతలు పడేస్తారు, మరణం కాష్టానికి పక్కన పడేస్తారు. మళ్ళీ తిరిగి పైకి దేవుళ్ళు వేసేటప్పుడు నా కాలం కుర్రదు, నాకు చక్కగారు అక్కర్లేదు. కష్టానేమి కాలాగే అందు రావే అందు నారావే ఎందు ఎన్నాడైనా చూడనట్టి ఎన్నో ఎంత నుండు ఎన్నాడైనా చూడనట్టి ఎన్నో ఎంత నుండు. హల్లెలూయా. మిగతా ఆడపిల్లలు మగ కుర్రోళ్ళ కంటే బైకుల మీద వెళ్ళి, పెళ్లిళ్ళకి వెళ్ళి, ప్రధానానికి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి ఈ జీవితము కంటే మిన్నయైన జీవితము ఏంటది? నా రాజ్యము నా నీతిని మొదలు వెతుకము, పరలోక రాజ్యము మీది. ఎవరికైనా నరకమన్నా ఉంటుంది, మరణం తర్వాత పరలోకమన్నా ఉంటుంది. ఈ 18 సంవత్సరాల కుర్రోడు ఏమంటున్నాడు? నన్ను ఇలాగే ఉండనివ్వండి, నాకు చాలా బాగుంది, యేసై నా గుండెల్లో ఉన్నాడు అంటున్నాడు. నీకు అలాంటి కాలు వంకరాలు ఉందా? మనకందరికీ కూడా ఆరోగ్యం ఉంది కదా, చదువు ఉంది కదా, ఉద్యోగాలు ఉన్నాయి కదా. ఇతరులలాగా చిన్న చెక్క ఇంట్లోనూ, చిన్న తాతయ్య గుడిసెలోనూ
శంఖకర్రలతో ఉండి దేవుళ్ళో ఉన్నాడు. అతను గొప్పవాడా? దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు ఉచితంగా. ఏమండి ఈ కుర్రోడికి తర్వాత ఏమైందండి? బ్రెన్హామ్ గారిని పోయారు. ప్రేగులకు సంబంధమైనటువంటి వ్యాధి వచ్చింది. ఇక నువ్వు చచ్చిపోతావయ్యా, మేము ఏమీ చేయలేమని డాక్టర్లు చెప్పారు. బ్రెన్హామ్ గారికి ఎప్పుడు కూడా టెలిగ్రామ్ ఇచ్చేవాడు ప్రార్థన చేయమని. కూటమనంతరం టెలిగ్రామ్ బ్రెన్హామ్ గారికి వచ్చి పరిగెత్తుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి సహోదరుడికి ఫోన్ చేసి, ఇదిగో ఎలాగున్నాడు బ్రదరు, నేను వస్తున్నాను, టెలిగ్రామ్ అందింది, జబ్బు చేస్తున్నాను కదా అని అడిగాడు. అవి ఏమన్నాడు తెలుసా? అక్కడ పనిచేసి ఆ ఫ్రెండ్, బ్రదర్ బ్రెన్హామ్ 6 గంటలకే యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 18. ఏమండి మన జీవితంలో ఎందుకు అలా జరిగిందనికి అడగడానికి వీలు లేదు. దేవుళ్ళో సిద్ధపడున్నాడు అతను. ఏమయ్యా అతను ఏ పాపమో ఎరగకుండా ఎలాగున్నాడు మనందరికీ తెలుసు. నిజానికి గార్నెడ్ జీవితం ఇంకా చూడలేమా? ఆ సంగతి నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ బాలుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ప్రాణం పోయింది. తర్వాత ఏంటి? తిరిగి మళ్ళీ మనం చూడగలమా? గార్నెట్ని చూడగలమా? ఇదిగో ఈ రోజు అదే ఆ కుర్రోడేటండి. మన ఇంట్లో కూడా ఏ గ్యారెంటీ ఏమన్నా ఉందా? ఈ రోజు మన ఇంటికి వెళ్ళేటప్పటికి కడుపు నొప్పి వచ్చి, లేకపోతే యాక్సిడెంట్ జరిగి, లేకపోతే ఏదన్నా జబ్బు వచ్చి మనము ఎలా ఉంటామనే గ్యారంటీ ఏమైనా ఉందా? అయ్యా బైబిల్ నందు అతి పురాతనమైన యోబు గ్రంథంలో, అందుచేతనే ప్రవక్త గారు యోబు గారు ఆది కాండం రాయడానికి ముందు ఇంకా ముందు యోబు గ్రంథం, నరులు ప్రాణము విడిచిన తర్వాత ఏమైపోతారని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏమండి ఈ ప్రశ్న మనకు రాదేటి? ఇప్పుడు ఎక్కడ ఉంటాడంటావు? మనం పెట్టులో పెట్టేసి మట్టి బెట్టలు వేసేటప్పుడు, బాబోయ్ నేను కూడా ఇలాగైపోతాను, ఎప్పటికైనా నన్ను కూడా ఇలా పాతి పెట్టేస్తారు వీళ్ళందరూ, ఎప్పటికైనా ఇలాగైపోతాం బాబోయ్, ఏమైపోద్దంటావు? తర్వాత ఏమైపోద్దంటావు? స్మారక కూటం వరకు కూడా వెంటాడుతూనే ఉంటుంది. స్మారక కూటం అయిపోయిన తర్వాత నెలలు, సంవత్సరాలు కూడా కొంతమంది వెంటాడుతూ ఉంటుంది మన ప్రియుల గురించి. అందుకే యోబు గారు అడుగుతున్నారు, ఇంగ్లీష్ బైబిల్లో ఒకరు చనిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుగలడా? అసలు ఏంటి ఎవరికి తెలుసు? ఎవడన్నా చెప్పాడా మన ఇంట్లోని? చచ్చిపోయినాడు అలాగుంటాడు ఎవరైనా చెప్పారా? ఎవరో చెప్పలేదు మనకి. అందుచేతనే దేవుడు అక్కడే నేని పునరుద్ధానమును జీవమును అంటే నువ్వు చనిపోయినా కానీ ఇప్పుడు నువ్వు ఈ బుగ్గల లోపలికి పోయి పేగు వ్యాధి వచ్చి, పోలియో వచ్చి, లేకపోతే క్యాన్సర్ వచ్చి ఒకవేళ చనిపోయినా అదేం కాదు నీకు. మళ్ళీ నిన్ను పైకి లేపేటప్పటికి నీకు క్యాన్సర్ ఉండదు, నీకు పోలియో ఉండదు, ఈ భూలోకంలో నువ్వు చేసిన పొరపాట్లు ఏమీ ఉండవు. అబ్బా ఎంత సంతోషకరం అండి. శుభ శుక్రవారం మనకి దుఃఖకరంగా ఉంటుంది. ఆ రోజు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు, రాత్రి 12 గంటల నుంచి నువ్వు భోజనం చేయకు, పడుచు పిల్లలు నాలాంటి వాళ్ళు టిఫిన్ చేయండి పర్వాలేదు, పెద్దవాళ్ళు అయ్యా అలవాటు లేని వాళ్ళు ఇప్పుడు అక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు ఉన్నారనుకో, ఓ 4 ఇడ్లీలు లేకపోతే 4 అరటిపళ్ళు, ఒక టీ తాగిరండి మీరు పర్వాలేదు. కానీ పడుసు పిల్లలు అయినటువంటి వారు గుడ్ ఫ్రైడేకి ఆ ముందు రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మంచినీళ్ళే తాగు, నువ్వేమీ ముట్టుకోకూడదు. మధ్యాహ్నం 3 గంటలకే ఆయన ప్రాణం పోయింది. నరుడా మనకులాగా రాకపోవడానికి 3వ రోజు పైకి లేచి పునరుద్ధానమును జీవమును నేనే. అందు గురించి అడుగుతున్నాడు, అయ్యా ఒకడు చనిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుతాడా అని అడుగుతున్నాడు.
ప్రవక్త. ఆ నిజమేటో చెప్పండి. పునరుద్ధానం ఉందని చెప్పడానికి ఏమన్నా రుజువు ఉందా? ప్రియులారా, మనల్ని ఎవరు పుట్టించారు తెలుసా మీకు? అప్పుడు నువ్వు ఆడపిల్లగాను మగపిల్లగాను ఉండాలని తల్లి గర్భంలో మొట్టమొదటి డ్రాప్ పడినప్పుడే నువ్వు ఆడపిల్లవో మగపిల్లవో చేస్తాడు దేవుడు. అంటే దేవుడు ఏం చేస్తాడు? మగ ఆడ సృష్టించడానికి, ఇక్కడ మనం ఈ రోజు ఇలా ఉండడానికి ఎవరు కారణం అండి? క్రిస్టి ఎర్రగా ఉండి వాళ్ళ అమ్మలాగా ముక్కు వేసుకొని అలా ఉండడానికి క్రిస్టి ఇష్టమా? దివ్యాన్ని ఇలాగ ఉండడానికి నీ ఇష్టమా? ఇలా పొడవుగా ఉంటారండి, నీ పొట్టుదానిలాగా ఉన్నావు పక్కాయి మాయలాగా, నీ ఇష్టమా? అది హల్లెలూయా. నువ్వు ఎలాగుంటావో దేవుడు, గాడ్ ఈజ్ వెరైటీ ఆఫ్ గాడ్. దేవుడు నువ్వు ఎప్పుడూ కట్టుకునే బోరు కొట్టే పౌరు బొమ్మలో ఉన్నటువంటి చీర కట్టుకుంటావా? వచ్చి సంవత్సరం వెళ్ళినప్పుడు అమ్మ డిజైన్ పైకి చెంగి ఎలా ఉంది వెరైటీ, ఇది కట్టానక్కర్లేదయా, ఆ చీర అందులో మారేస్తావు, మళ్ళీ ఇంకోమంటావు, ఇది కూడా మా ఎక్కడ తెచ్చింది, ఇది వద్దురా, ఎలా రండి చూపెడతాను, ఇంకో చోటకి వెళ్తావు. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ వెరైటీ. దేవుడు ఒకేలా చేయలేదు మనల్ని, ఒకే విధముగా ఉండేటట్లు చేయడు. దేవుడు పైన పర్వతములు చేశాడు, ఎడారులు చేశాడు, చెట్లు లేకుండా ఉన్నటువంటి మైదానాలు, పచ్చిక బయలులు చేశాడు, పచ్చని పొలాలను చేశాడు, కొండలను చేశాడు. నాకు కొండ అంటే ఇష్టం, ఈ అమ్మాయికి పర్వతం అంటే ఇష్టం, ఈ అమ్మాయికి ఎడారంటే ఇష్టం, ఈ అమ్మాయికి దీనికి ఏమో పచ్చడి పొలాలంటే ఇష్టం ఉంటుంది. ఏం పిల్లలకి కాగితం చూడుకో విను. దేవుడు మనకి ఎవరికి ఇష్టమో, ఏది ఇష్టమో, అబ్బా నాకు వద్దులే, నాకు ఇదే ఇష్టం అంటావు. గాడ్ ఈజ్ వెరైటీ ఆఫ్ గాడ్. మనం ఈ భూలోకములో సంతోషముగా ఉండడానికి, నేను సృష్టికర్తను రాను తెలియజేయడానికి పువ్వులు కూడా ఏం చేశాడు? వైట్, బ్లూ, రోజ్, తెల్లగా ఉన్నాయి, నీలి రంగు, కూర్చా, గులాబీ రంగు, గోధుమ రంగు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు అలాగ చేశాడు? పువ్వు అంటే అన్ని లాగా ఉండకూడదా? పోనీ మనుషుల్లో కూడా కొందరిని పొట్టివారిగాను, మరికొందరిని పొడవైన వారిగాను, కొంతమందిని నల్ల జుట్టు గలవారును, కొంతమందిని గోధుమ రంగు జుట్టు గలవారును, కొంతమందికి నల్ల జుట్టు కాదు, అక్కడ ఉన్నటువంటి గోధుమ రంగు జుట్టు కాదు, ఎర్రగా ఉంటుంది జుట్టు, తేనెలాగా. ఇంగ్లీష్ వాళ్ళు అయితే తెల్లగా ఉంటుంది. గాడ్ ఈజ్ వెరైటీ ఆఫ్ గాడ్. విభిన్నమైన దేవుడు. ఆయన సృజించిన ప్రతిదానికి ఉద్దేశం ఉంది. గాడ్ ఈజ్ వెరైటీ ఆఫ్ గాడ్. విభిన్నమైన దేవుడు. అలా చేయడంలోనట నన్ను పొట్టోడంటావా అనుకో, పొట్టోడు కూడినటువంటిది పొడుగోడు చేయలేడు. కారణం ఏంటి? ఇక్కడ అరగొస్తా బియ్యం ఉందనుకో, పొట్టిది ఇలా పట్టుకుని ఇలా పైకెత్తుతుంది. ఈ పిల్ల పొడుగుది ఎత్తలేదు. అప్పుడు పొట్టిది గొప్ప, పొడిగిది గొప్ప, పొట్టిదే గొప్ప. హల్లెలూయా. అబ్బబ్బబ్బబ్బా, దేవుని యొక్క వాక్యంలోకి వచ్చి చూస్తే అందుకే పొట్టోడా ఓ పొడుగోడా ఎలాగనకూడదు. ఎవరిష్టమమ్మా? దేవుడిష్టం. ఆలోచించుడుగా ఒక్కసారిగా గ్రహించడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ అందుకే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కుండ మీద దెబ్బ, మండ మీద దెబ్బ, బాయి వస్తాడు, మాయి వస్తాడు. ఏదైనా ప్రార్థన చేసుకుందామంటే మన పక్కన ఉన్నటువంటి మన కొడుకు ఉద్యోగస్తుడు వస్తాడు. అందుకొరకే ఎక్కడికి రావాలి?
సమాజముగా కూడుడు మానక 6 రోజులు నువ్వు ఎలా నడిచావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉపకారములేంటి? దేవుడు నీతో మాట్లాడి ఆ అమ్మాయి సాక్ష్యంలో చెప్పింది, యాక్సిడెంట్లో ఏదో చెప్పింది, యెహోవా చేసిన ఉపకారం చెప్పుకోవడానికి ఇంటి దగ్గర ఎలా చెప్పుకుంటావు? అందుచేత దేవుడు ఏం చేస్తున్నాడో, నా మందిరంలోనికి ఆహారం అన్నట్లు నీ దక్షిణ భాగం ఇక్కడ పెట్టమంటున్నాడు దేవుడికి, నాకు కాదు. అయ్యా, సృష్టి యావత్తు కూడా ఒక ఉద్దేశంతో దేవుడు అందరినీ ఒకలా చేయలేదు. నాలాగా ప్రసంగం చేసే విధంగా నువ్వు అక్కర్లేదు. నువ్వు కన్స్ట్రక్షన్, ఒకడు ఆర్కెస్ట్రా, ఒకడు తొడ్డం, ఒకడు రికార్డింగు, ఇంకొకడు సాక్ష్యం. హల్లెలూయా. వెరైటీ ఆఫ్ గాడ్. నువ్వు చీరలు ఎలాగైతే నచ్చగా పడేసి ఇంకో చీర, ఇంకో డిజైను, ఇంకోటి కొంటున్నావో. పువ్వులను ఎందుకు చేశాడో చెప్తున్నాడు. ఉద్దేశం ఉంది. చచ్చిపోయినప్పుడు పక్కన పువ్వులు పెట్టారు అక్కడ ఈ గార్నెట్ దగ్గర. ఏమండి విచారంలో ఉన్నావు? పువ్వు చూడరా, అతన్ని మోసే ఏంటది కాస్మెట్. ఆ లోపల ఉన్నటువంటి శవ పేటిక మీద గులాబీ పూలు, బంతి పూలు, నానా రకం పూలు కనపడుతుందిగా. లోపల ఎవరున్నారో బయట కాదు, పువ్వులు ఎక్కడ పెట్టారు? కారణం ఏంటి? రే, నేను బతికానురా, నేను చచ్చానా? అంతలో ఉండి అంతో రోజులు వాడిపోయి నేనే చచ్చిపోలేదు. నా లోపల ఉన్నటువంటి కుర్రోడు చచ్చిపోలేదు. అతడు దేవుడులో నిద్ర పెట్టాడు. ఆయన బొబ్బునైనా అమ్మ ఓ బిడ్డ పుట్టినప్పుడు మొట్టమొదటి చెయ్యి ఇలాగేసింది ఎవరు? అమ్మ. పాలిచ్చింది ఎవరు? అమ్మ. స్నానం చేయించింది ఎవరు? అమ్మ. వాస కార్యక్రమం 5 సంవత్సరాల వరకు కడిగింది ఎవరు? అమ్మ. మోసే ప్రవక్తని ప్రవక్తగా తీర్చింది ఎవరు? కన్న తల్లి. పెంచుకున్న ఫరో రాజ కుమార్తె కాదు. దేవుడు చంపేస్తాననుకుంటే మనవుడిగా ఫరో రాజు ఇంట్లో పెట్టాడు. కాబట్టి మరణం అంటే భయము లేదు. కానీ మరణం అంటే అందరికీ భయంగా ఉంది. అందుకే దేవుడు ఈస్టర్ అంటే విజయము. దేని మీద విజయము? నీ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, 5 ఇంద్రియాలతో మనం చేయలేము. ఎవరు చేస్తారు? మనల్ని పుట్టించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనము చూసుకున్నట్లయితే మనము ఎవరిని ధ్యానించాలి? ఇప్పుడు ఎవరిని స్మరించాలి? మనల్ని కుక్క, గాడిద, పక్షులు పరలోక రాజ్యంలో ఆయనకి ఆత్మ లేదు. మన కొరకు చేశాడు దేవుడు. కానీ మనల్ని తన స్వరూపములో చేసి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్నాడు. కాబట్టి ప్రియులారా, మనలను ఎవరు చేశారో ఎన్నాళ్ళు ఒకవేళ తల్లిదండ్రులు నడిపించుకో, ఎలా సంఘం లేకో, ప్రవక్త లేకో, తప్పులో ఉండి దేవుడు సమయం ఎత్తున్నాడు చాలా మందికి. అయ్యా, దేవుణ్ణి స్మరించేటటువంటి సమయము ఈస్టర్ అని కాదు. ప్రతిరోజు ఈస్టరే, ప్రతిరోజు క్రిస్మస్సే. మనంతట మనం ఇక్కడికి వచ్చామా? ఎవడైనా ఏమండి నేను ఎలాగా ఎర్రగా ఉండడానికి దేవుణ్ణి అడిగాను, నేను ఛత్రపతి శివాజీలాగా ఎలాగ ఉండడానికి నేను దేవుణ్ణి అడుక్కున్నానండి అని ఎవరైనా చెప్పగలరా? నో. చేతి గడియారం చూపించున్నారు బ్రహ్మయ్య గారు. ఎంత అందముగా ఈ గడియారం చేసినటువంటిది. పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు, గంటల ముళ్ళు, టైం బాగా చెప్తుంది. ఎలా తయారు చేశాడంటే ఎవరో వెనకాల మేకర్ ఉన్నాడు.
దాన్ని తయారు చేసినటువంటి అద్భుతమైన మేధస్సు ఉంది. గడియారం మంచి టైం చెప్తుంది, లేట్ లేదు, కరెక్ట్ టైం చెప్తుంది. అయ్యా, చక్కని గడియారం నీ చేతిలో ఉన్నటువంటి గడియారాన్ని చేసినటువంటి ఎవరో వ్యక్తి లేకుండా నీకు ఎలా వచ్చింది? అది నువ్వు చేసావా? ఒక సృష్టికర్త ఉన్నాడు, దానికి ఒక అద్భుతమైన మేధస్సు కలిగినటువంటి టెక్నాలజీ ఎరిగినటువంటి ఓ మనిషి చేశాడు. ఏమండి, తయారు చేసిన వాడు లేకుండా నీ చేతి గడియారం నీ దగ్గరికి వచ్చి కరెక్ట్ అయిన టైం చెప్పడం ఎంత సాధ్యమో? నువ్వు పరలోకానికి పోవడానికి నిన్ను చేసినటువంటి దేవుణ్ణి దానికి కీ ఏర్పాటు చేశాడు. కీ ఇవ్వకపోతే లేట్ అవుతుంది. మళ్ళీ ప్రియులారా, దేవుడు మనకి కీ ఏర్పాటు చేశాడు. ఏంటది? దేవునికి ఓ ప్రణాళిక ఉంది. ఆయన నోట నుండి వచ్చు ప్రతి వాక్యం మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. విలియం రెన్హామ్ గారు ప్రపంచమంతా 7 సార్లు తిరిగారు, ఎన్నో మతాలు చూశారు, తత్వజ్ఞానాన్ని, పాండిత్యాన్ని, తెలివైన వారు, మేధావులు, విద్యను అభ్యసించిన వారిని చూశారు. కానీ సత్యమైన మార్గము, సత్యము, జీవము దేంట్లో ఉంది? క్రిస్టియానిటీ, క్రీస్తు మార్గములోనే ఉంది. అందుకే యేసుక్రీస్తు మార్గము, సత్యము, జీవమునై ఉన్నానని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, చెట్టు చచ్చిపోతే కింద రంపంతో కోసినా బ్రతుకుతుందని నమ్మకం ఉంది. పుష్పం వాడిపోయి రాలిపోయినా మరలా తిరిగి ఆ బంతిరేగ పడేసావు, మళ్ళీ బంతి మొక్కలు వచ్చాయి. నరులు ప్రాణం పోయిన తర్వాత వారు ఏమైపోతారు అని యోబు అడుగుతున్నాడు దేవుణ్ణి. యోబు మళ్ళాడు మనిషే, పేరు పొందినవాడు. ఏమంటే రోజుల్లో తత్వవేత్త, విజ్ఞానవేత్త, దేవుని జ్ఞానము గలవాడు. కాబట్టి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి దీనికి జవాబు చెప్పగలిగిన వాడు నన్ను పుట్టించిన వాడని దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రియులారా, దేవుని ఎదుగు వచ్చే ప్రతి కుమారుడు టెస్ట్, పరీక్ష వస్తుంది. ఎలా ఉంటాడో, నిలబడతాడో పోతాడా, టెస్ట్ వస్తుంది. కానీ క్రైస్తవులు పరీక్ష రావడానికి దేవుడు నాకేటేటి జబ్బు, నాకే ఉప్పులు వచ్చేటి, నా జీవితంలో, నా కుటుంబంలో నాకే రావాలా ఇలాగా? ప్రియులారా, మా అమ్మ గురించి నేను ఏర్పడినాను. 100-106 సంవత్సరాలు బతికినా మా అమ్మ మీద పడి ఏడ్చేటప్పుడు అందరూ కూడా పరుషులు చూసి అంత పెద్దదైన ఎలా ఏడుతున్నాడు ఏంటి అని అనుకున్నారు తొమ్మిదిలో. ఇప్పుడు నాకు ఎలా ఉందంటే మా అమ్మ దేవుడి దగ్గర ఉంది, నాకు కావలసిన వాళ్ళు దేవుడి దగ్గర ఉన్నారు, సంఘాల్లో ఉన్నటువంటి ప్రభువునందు నిద్రించిన వారు దేవుని దగ్గర ఉన్నారు. కారణం పెట్టి దేవుని ఎద్దుకు వచ్చే దేవుని కుమారుడు పరీక్షించబడతాడు, పరిశోధించబడతాడు. ఈ సృష్టి యావత్తు ఇప్పుడు కొండలు, గుట్టలు, సముద్రాలు, మైదానములు, నదులు, గోదావరులు ఇవన్నీ కూడా దేవుడు చేశాడు. కానీ అన్నీ తిరిగి బతుకుతున్నాయి, జీవించాయి, చనిపోయాయి, సమాచారపడ్డాయి, మళ్ళీ తిరిగి వస్తున్నాయి. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు మనుషులు సమాధిలో ఉన్నట్టు ఉన్నాయా? నో. ఎలాంటి ప్రసంగం అండి ఇవాళ ప్రసంగం? ఏమండి, ఏస్తారు మెసేజ్ మీరు పెట్టుకుంది కానీ డైరెక్ట్గా అప్పుడు. కానీ దానికి ముందు ఒక మనిషి చనిపోయిన రోజునే ఇంకా సమాధి చేయబడలేదు. అతని పేరు గార్నెట్, అతని వయసు 18 సంవత్సరాలు. యోబు దర్శనంలో చూశాడు. ఏమండి, మనిషి ఏమవుతున్నాడండి? అతని ప్రాణం ఏమవుతుందండి? నీ రూపంలో చేశారంటున్నావు, ఓ నీతిమంతుడా, ఓ దేవుడా అని అడిగితే ఆ కారణం చేతనే నువ్వు బాధపడుకో, నువ్వు పాపం చేసిన గురించి
నువ్వు పాపం చేసిన గురించి నీకు ఈ శ్రమ, నువ్వు చెమటొచ్చి, నువ్వు పంటలు పండించి ఓ 70-80 సంవత్సరాల భూమి మీద మళ్ళీ దిద్దుబాటు చేసుకో. నువ్వు చనిపోయే లోపల నువ్వు మారు మనసు పొందు, నువ్వు తిరిగి జన్మించు. నీ కళ్ళు, నీ ముక్కు, నీ చెవి, నీ నాలుక, నీ చర్మం ఎలా ఉండాలి? పువ్వులా ఉండాలి, చెట్టులా ఉండాలి, సూర్యులా ఉండాలి. వాటికి ఆత్మ లేకపోయినా పాపం లేదు వాటికి. ప్రియులారా, సూర్యుడా 6 గంటలకు రమ్మంటే 6 గంటలకు వస్తున్నాడు. చంద్రుడా పడమర 6 గంటలకు రా, సూర్యుడు కిందకు పోతున్నాడు. అతను ఎలా పోగానే మళ్ళీ 6 గంటల నుంచి నీది. పగటి నేరుటకు సూర్యుని, రాత్రి నేరుటకు చంద్రుని, నక్షత్రములను చేశాడు. పువ్వుల్లో ఏమీ వేదం తెలుసుకున్నాడు. అయ్యా, పువ్వుల్లో ఒక ఉద్దేశం కొరకు దేవుడు చేశాడు. దేవుని ఉద్దేశం ఎవరైతే నెరవేరుతాడో చనిపోయినను మళ్ళీ తిరిగి బతుకుతాడు. ఇప్పుడు నాకు నీకు చావు ఉంది, నీకంటే ముందెళ్ళిన వాళ్ళకి చావు లేదు. ఇక వాళ్ళ జీవంలో ఉన్నారు, వాళ్ళు చచ్చిపోరు, నువ్వే చచ్చిపోతావు చెప్తుంది. ఎలా ఉండాలి ఇప్పుడు మనం? అయ్యో, నా ఎదురుగుండా 36 కిలోమీటర్ల వాటర్ నుంచి పిఠాపురం వచ్చినప్పటికి 14 మైళ్ళు రాయి, దిగులు వచ్చేటప్పటికి 8వ తేదీ కలుపు 22. 10 కిలోమీటర్లు 15 కలుపు దిగుల నుంచి పత్తిపాడు దగ్గర పడుతుంది. ఏమండి, మన మరణం కూడా అంతే. ఓ సంవత్సరంలో వెళ్తున్నావు, ఓ మైల్ రాయి దాటావు, ఇంకో మైల్ రాయి దాటావు. నీకు ఎన్ని సంవత్సరాలు దేవుడిచ్చాడు? చివరి మైల్ రాయి నీకు 72. నీకు టేపులో ప్రవక్త మాట్లాడాడు. ప్రవక్తని తెచ్చుకునేవాడు ప్రవక్త బలం పొందను, నీతిమంతుడు తెచ్చుకునేవాడు నీతిమంతుని బలం పొందను. మానవుడు పాపము చేసిన వలన సృష్టికర్త సన్నిధిలో నిలబడే అవకాశం లేదు. అందుచేతని నేను వచ్చే వరకు నీకు ఇచ్చిన 70 సంవత్సరాలు 65 సంవత్సరాలు తెలియకున్నావు లోకంలో. కానీ ఇప్పుడు నా సన్నిధిలో ఉండు. రాయ్యా, యేసు సన్నిధికి రా. వస్తే జబ్బులు ఉండవు. ఒకవేళ నీకు డబ్బులు ఎక్కువగా ఉండకపోవచ్చు, జబ్బులు లేకుండా ఉంటే చాలు. రక్త పరీక్ష 5,000, స్కానింగ్ స్కానింగ్ 3,000, ప్రిస్క్రిప్షన్ 5,000, చివరికి 30 పడుతున్నాయి. నాకు ఇది జరిగింది, అది జరిగింది అంటున్నావు. మోస నియమించిన కానుక పెట్టావా? అయ్యా, నీ జబ్బు పోయినప్పుడు తిన్నావు, ప్రతి ఏళ్ళకి వచ్చేస్తుంది. కానీ నాయన, పాపం చేయకూడదని చెప్పాను. కానీ ఒక్కసారి మరి మానలేరు కాబట్టి నీ సమాధానం నిన్ను లేపిన ఆత్మ వారికి మీరు ఇస్తే, దేవా, క్రీస్తు యేసు లేపిన వాడి ఆత్మ వినగా 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 10 సిగరెట్లు ఒకటి పడేస్తున్నాడు. మరుసటి రోజు 8, 7, చివరికి మళ్ళీ ఇంకొండ 10 రోజుల్లో మానేస్తాడు. ప్రభు అలాంటి ఆత్మ నేను ఇస్తాను. నువ్వు దేవుడు, నువ్వు అబద్ధమడేవాడు కాదు. ఇదిగో ఇక్కడ దక్షిణ భాగాలన్నీ ఉన్నాయి. దేవా, నా మందిరంలో ఆకరణ ఉన్నట్లని చెప్పారు. తండ్రి, అది మీకే కానీ నాయి కాదు. మరలా బుక్స్ వేసి క్యాసెట్లు కొని మీ సేవకుడికి వాడుతున్నాం. వచ్చే నెలలో మీ చిత్తమైతే, లేకపోతే 10th క్లాస్ పరీక్షలు ఎప్పుడైపోతే ఓ 2 రోజుల్లో యవనస్తులు కూట్లు పెడితే యవనస్తులు పాడైపోకుండా, తండ్రి, నేను ఎక్కడో దూరంగా ఉంటాను, ప్రార్థన చేసి వెళ్తాను. మరి పాపం యవ్వన కాలంలో కాడిమైపోయిన నరుడికి మేలన్నారు. జోషి గారికి జీవితం టర్న్ చేశారు. తండ్రి, మరి ఇంకా చాలా వయసు ఉండగానే ఆడ నాలోనే పొరపాట్లు ఉన్నాయి అని ఓ టైం వచ్చింది. నాము తండ్రి అయిన దేవుడు నీవు, ప్రభు యేసుక్రీస్తు నీవు, కృప
కృపయు సమాధానము విశ్వవ్యాప్తమైనటువంటి కొడుకు కుమార్తెకి పెళ్లించిన మనకందరికీ కలుగునుగాక. ఆమేన్.